శ్రీమతే రామానుజాయ నమః. శ్రీ గోదాదేవ్యై నమః. శ్రీరంగనాథాయ నమః. కర్కటే పూర్వ ఫల్గుణ్యాం తులసీ కాననోద్భవాం పాండ్యే విశ్వంభరాం గోదాం వందే శ్రీరంగనాయికీం. ప్రియ భగవద్బంధువులారా, రావులపాడు గ్రామంలో వేంచేస్తున్న శ్రీ సీతారామచంద్ర స్వామి వారి యొక్క ఆలయంలో ప్రతిరోజు కూడా ధనుర్మాస వ్రత మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతూ ఉన్నాయి. ఈ ధనుర్మాస ఉత్సవాలలో భాగంగా ఈరోజు 6వ రోజు 6వ పాసురాన్ని అనుసంధానం చేసుకుంటూ దాంట్లో ఉన్నటువంటి విశేషాంశాలు చెప్దాం. ఇప్పటిదాకా ఏం జరిగింది? 5 రోజులు అంటే నిన్నే అనుకున్నాం మనం, పూర్వరంగం పూర్తి అయ్యింది. పూర్వరంగం అంటే అసలు ఈ వ్రతం ఎందుకు చేస్తున్నాం, ఈ వ్రతం చేసే ఆవశ్యకత ఏంటి, అసలు వ్రతం అంటే ఏంటి, ఇవన్నీ కూడా అమ్మ ప్రేమతో చెప్పింది. వ్రత నియమాలు చెప్పింది. ఫలితం లేకపోతే చెయ్యరర్రా వీళ్ళు వ్రతం అనుకుని ఫలితం ఏమొస్తుందో చెప్పింది. అలాగే మనకున్నటువంటి పాపాలు పోవడానికి ఏం చేస్తే పాపాలు పోతాయి అది కూడా చెప్పింది. గురువులని ఎలా ఆశ్రయించాలో చెప్పింది. అన్నీ కూడా మనల్ని మెంటల్గా వ్రతానికి సంసిద్ధులను చేసేసింది అమ్మవారు. అయితే ఈ వ్రతానికి రావాల్సిందిగా మొత్తం అందరినీ గోపికల్ని పిలుస్తోంది కదా. చూసేది ఒక్కసారి ఒకళ్ళ ఇద్దరా, 5 లక్షల మంది గోపికలయ్యే. 5 లక్షల ఇళ్లల్లో ఉన్నటువంటి గోపికలందరూ వచ్చారు. ఒక్కసారి ఇలా చూసేసరికి 10 మంది తక్కువైనట్టు గమనించింది. 10 మంది గోప బాలికలు తక్కువయ్యారు. మరి వాళ్ళని వదిలేసి వెళ్ళిపోదామా అని అనుకోలేదు. వాళ్ళని కూడా కలుపుకొని వెళ్దాము. ఏమో రాని వాళ్ళ గురించి అడుగుతాడు కదా, ఆ 10 మంది గురించి అడిగితే కృష్ణుడు ఏం చెప్తాం? ఏమో ఆ 10 మంది అంటేనే ఇష్టమేమో బాగా కృష్ణుడికి. వాళ్ళని కనుక తీసుకురాకపోతే కృష్ణ పరమాత్మ మాట్లాడేమో. 10 మందిని కూడా తీసుకుని వెళ్దాం, వాళ్ళందరూ కూడా మన గోష్ఠిలో వాళ్లే కదా, వదిలేసి ఎలా వెళ్తాం అని అనుకుందో ఏమో అమ్మవారు ఆ 10 మందిని కూడా తీసుకువెళ్ళాలని నిర్ణయించుకుంది. అయితే మనల్ని ఈ వ్రతం బలవంతంగా చేయమంటుందా? లేదు లేదు. ఎవరికైతే ఈ వ్రతం చేయడానికి ఉత్సాహం ఉంటుందో వాళ్ళందరూ రండి అని పిలిచింది తప్పితే ముక్కు పట్టుకుని తాడు పట్టుకుని ఏమీ లాగలేదుగా. ప్రేమతోనే పిలిచింది. ఆ ప్రేమకి వసిలైపోయి మనం అంతా అమ్మవారు పిలిచారని చెప్పి మనం అందరం బయలుదేరి వచ్చేసాం. సరే, ఈ 10 మంది అసలు ఎందుకు? ఈ 10 మంది 10 ఏంటి? ఒకటేసి పక్కన 0 వేస్తే 10 కదా. మనందరం కలిసి 0 లాంటి వాళ్ళం. ఆ 0 పక్కన ఒకటేంటి? పరమాత్మ. అంటే మనం ఎంత ఉన్నా పక్కన 0లు ఎన్ని వేసుకున్నా పక్కన 1 లేకపోతే 0లకు విలువ లేదుగా. మనకంటూ విలువ ఉండాలంటే భగవంతుని ఆశ్రయించి తీరవలసిందే. అందుకని ఆ 1 ఈ జీవాత్మలు అందరూ కలిసేమో 0 అయితే ఆ పరమాత్మే 1. ఆ 10 మంది కాదుట. ఈ 10 మందిట చాలా నిష్ణాతులు, భగవంతుని యొక్క మార్గానికి ఎలా వెళ్ళాలి అని చెప్పి తెలిసిన వాళ్ళు, ఇంకా ఇంకా చాలా చాలా విశేషాంశాలు కలిగిన వాళ్ళు, జ్ఞానులు చాలా రకాలుగా ఉన్నారు 10 మంది. వాళ్ళందరినీ కనుక తీసుకెళ్తే వాళ్ళు భగవంతుణ్ణి చేరే మార్గాన్ని ఇంకా సులభంగా చెప్తారేమో. ఇప్పుడు మనం నదీ స్నానానికో లేకపోతే సముద్ర స్నానానికో వెళ్తున్నాం అనుకోండి. అక్కడ మనకి ఇప్పుడంటే బోర్డులు పెట్టారు, ఫలానా చోట మొసళ్ళు ఉంటాయి దిగకండి, ఫలానా చోట లోతుగా ఉంటుంది దిగకండి అని బోర్డులు పెట్టారు. బోర్డులు పెట్టడమే కదా, కర్రలు కూడా కట్టేశారు. అది దాటి ముందుకెళ్ళి స్నానం చేయొద్దు అంటారు. కానీ పూర్వం అలా లేదుగా. ఎలా చేసేవారు స్నానం? ఒకళ్ళకొకళ్ళు చెయ్య పట్టుకుని చేసేవారు. మరి చెయ్యి పట్టుకుని చేసినప్పుడు ఎంత ఎక్కువ మంది ఉంటే అంత మంచిదిగా. మరి ఆ 10 మందికి తెలుసు ఎక్కడ లోతుగా ఉంటుంది, ఎక్కడ బాగుంటుంది, ఎక్కడ స్నానం చేస్తే మంచి నీళ్లు, ఎక్కడ స్నానం చేయకపోతే ఎట్లా ఉంటుంది అన్న విషయాలు ఆ 10 మందికి తెలుసు. 10 మందికి తెలుసు కాబట్టి ఆ 10 మందిని కలుపుకుని వెళ్తే బాగుంటుంది అన్న ఉద్దేశంతో ఆ 10 మందిని కూడా, ఇప్పుడు మనం అంతే కదా, అందరం చెయ్యి పట్టుకుని మునిగా అనుకోండి, సేఫ్గా అందరం మునుగుతాం, అందరం లేస్తాం, చెయ్యి వదలం. చేతులు పట్టుకుని వెళ్ళకపోతే ప్రవాహ వేగానికి మనం పడి కొట్టుకుపోతామేమో కదా. నదిలో ప్రవాహ వేగానికి కొట్టుకుపోకుండా ఉండాలి అంటే అందరూ కలిసికట్టుగా చెయ్యి పట్టుకుని మునిగి స్నానం చేయాలి. పుష్కర స్నానాలు అలాగే చేసాం మనం, అలాగే చేస్తాం కూడా ఇప్పటికీ కూడా. మరి అలాంటప్పుడు భగవదనుభవం అన్నది పెద్ద సాగరం లాంటిది. శృతి సాగర, వివిక్త శృతి సాగర. భగవద్ అనుభవం అనేది పెద్ద సాగరం లాంటిది. మరి పుస్తకాల్లో చూసేసావు, ఈ విధి విధానాలు ఉంటే చూడండి, కొన్ని ఒక ఈ మంత్రం జపిస్తే ఈ కోరిక తీరుతుంది అని చెప్పి పుస్తకంలో రాస్తారు. ఆ పుస్తకంలో రాసింది కరెక్టే, కానీ అది చూసి దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఫాలో అయిపోయాం అనుకోండి, మనం అందరూ అనుసరించేసాం అనుకోండి, ఏమవుతుంది? పిచ్చోళం అయిపోతాం. ఎందుకని?
ఇప్పుడు పుస్తకంలో చూసి చదివొచ్చేస్తుంటే మేమెందుకు ఇంకా, అందరూ పుస్తకాల్లో చూసి చదువుకోవచ్చు కదా. అంటే ఎలా చదవాలి, దాంట్లో సులువైన మార్గం ఏంటి, ఏ మార్గానికి ఏ పరిహారం ఉంది, ఇలా చేస్తే ఎలా అవ్వాలి, అలాంటివన్నీ కూడా సూక్ష్మాలు మాకే తెలుస్తాయి. దాంట్లో మేము బాగా నిష్ణాతులం కాబట్టి. మరి అట్లాగనే పుస్తకంలో మంత్రం రాసినంత మాత్రాన మనం కనుక చదివేసాం అనుకోండి, ఆ మంత్రం వల్ల నీకు మంచే జరుగుతుందో లేకపోతే చిత్తభ్రమే కలుగుతుందో, ఆ సరైన నియమాలు అవి పాటించారో పాటించలేదో మరి ఎట్లా తెలుస్తుంది? అది సరి అయిన గురువులు, జ్ఞానులు, పెద్దవాళ్ళు వాళ్ళ ద్వారా తెలుసుకోవాలి. ఆ వాళ్ళే ఈ 10 మంది. కాబట్టి ఇలాంటి అన్నీ తెలిసిన వాళ్ళని కూడా తీసుకెళ్దాము. ఒంటరిగా గనక మనం వెళ్తే ఏదైనా మనకి అపకారం కలగచ్చు. భగవద్ అనుభవాన్ని ఒంటరిగా ఎప్పుడు అనుభవించలేము. మనకి ఏం తెలుసు దాంట్లో? విష్ణు సహస్రనామం కూర్చుని చదివేసుకోవాలనుకుంటే మనం చదువుకోగలమా? ఓ నలుగురు ఉంటే ఇది ఇలా చదవకూడదు, నామం ఇక్కడ ఆపాలి, మొన్న చెప్పారు మేడం గారు ఇక్కడ ఆపాలట అని అనుకుంటాం. మనం తప్పులు చదవడానికి అవకాశం తక్కువ ఉంటుంది కదా. అందుచేత మనం భగవద్ అనుభవాన్ని ఒంటరిగా అనుభవించడానికి లేదు. అది కాక భగవంతుని నామం అనేకొద్ది రుచి పెరుగుతుంది కదా. మన ఇంట్లో ఏదన్నా పండక్కో లేకపోతే వ్రతానికో ఏదో స్వీట్ చేసుకుంటాం, మన ఇంట్లోనే తినేస్తామా? మనకేమనిపిస్తుంది, కాస్త పక్కింటి మామగారికో పిండి గారికో కొంచెం ఇద్దాం, ఎలా ఉందో టేస్ట్ చూపిస్తారు. ఎందుకని? మధుర పదార్థం అందరితో కలిసి పంచుకుని తినాలి. ఈ భగవంతుని యొక్క విషయాలు కూడా అంతే, అవి కూడా మధురాలే కదా. ఇప్పుడు మీ ఇంట్లో మీరు వినొచ్చు, మీ ఇంట్లో ఏ యూట్యూబ్ ఛానల్లో పెట్టుకున్నా ఎవరో ఒకళ్ళు ఎంతో కొంత కొద్దో గొప్ప చెప్తారు, ఇంత వివరంగా చెప్పలేకపోయినా కదా. కానీ ఎందుకు వింటున్నాం? ఆ రుచి అలాంటిది. అందరం కలిసి వింటే ఉన్నటువంటి మాధుర్యం వేరు కదా. ఆ మాధుర్యాన్ని అనుభవించాలంటే 10 మంది కలిసి ఉండాలి. 10గురాడు మాట పాడియై ధరజిల్లు అంటారు, మన సామెత కూడా అంతే. కాబట్టి ఆ 10 మందిని తీసుకెళ్దాం, ఒంటరిగా వెళ్ళడం ఎందుకు అని అనుకున్నారు. అనుకుని ఈ అమ్మవారు ఏం చేశారు, ఈ 10 మంది గోపబాలికల్ని లేపాలి. ఎందుకంటే ఈ తిరుప్పావై అన్నది వేద ప్రతిపాద్యమైనటువంటి విషయం. సర్వ ఉపనిషత్ సారం, సర్వ వేద సారం, పురాణ ఇతిహాసాలు అన్నీ కూడా దీంట్లో ఉంటాయి. అంతేకాదు పరమాత్మని ఆశ్రయించేటప్పుడు మన స్వప్రయత్నం చెయ్యకూడదు, అందరితో కలుపుకుని వెళ్ళాలి అని చెప్పేటటువంటి. ఇప్పుడు మీరు ఇందాక నేను సభకు వెళ్ళారా అని అడిగాను, ఏమని చెప్పారు? అందరూ కలవలేదండి అన్నారు. అందరూ కలిసి వెళ్ళాలి. ఏమో ఎక్కడైనా ఏదైనా తప్పిపోవచ్చేమో, మనకేం తెలుసు? ఇది మన ఊళ్ళో కాబట్టి సరే, వేరే దూర ప్రాంతానికి వెళ్తే, తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు 10 మంది కలిసి వెళ్తే అన్ని రకాలుగా కూడా బాగుంటుంది అన్నమాట. అందుకని చెప్పి ఆ సంప్రదాయాన్ని అనుసరించి ఒక్కళ్ళని వెళ్ళడానికి ఇష్టపడక అందరూ కలిసి వెళ్దాము అని అనుకుంది. అంటే ఈ 10 మంది గోపికలని కనుక ముందు పెట్టుకుని వెళ్తే కృష్ణ పరమాత్మ మనల్ని తొందరగా అనుగ్రహిస్తారు. ఎవరైనా పెద్దవాళ్ళు ఉన్నారనుకోండి, వాళ్ళు ముందు దారి చూపితే వాళ్ళు వెనకాల వెళ్ళిపోయామంటే ఏ గొడవ ఉండదు. మనంతటి ముందుకు వెళ్ళిపోతే అక్కడ రోడ్లు ఎలా ఉన్నాయో, గోతులే ఉన్నాయో, గొయ్యిలే ఉన్నాయో మనకు తెలియదుగా రోడ్డు. అట్లాగనమాట. జ్ఞానులు భగవంతుని యొక్క మార్గాన్ని సుగమం చేయడానికి వాళ్ళు ముందుంటారు, వాళ్ళు వెనకాల మనం పట్టుకుని వెళ్ళిపోవడమే. అలా అయితే ఏమీ ఉండదు. సరే, సర్వేశ్వరుణ్ణి ఆశ్రయించాలి అని అనుకున్నప్పుడు పరమభక్తుల కథలు మనం చెప్పుకుంటాం కదా. కథలు వింటే కథల ద్వారా కొంత నీతి తెలుస్తుంది మనకి. ఆహా, పరమాత్మని ఇలా నామభజన చెయ్యాలన్నమాట, ఇలా నామాలు పలికితే పాపాలు పోతాయన్నమాట, ఈ నామం పలికితే పుణ్యం వస్తుందన్నమాట, ఈ నామం పలికితే వర్షాలు కురుస్తాయన్నమాట అని తెలుస్తోందిగా మనకి. అలాగా తెలుస్తాయి. కాబట్టి ఎప్పుడైనా సరే కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే తెలిసిన వాళ్ళని ముందర పెట్టుకుని వెళ్ళాలి. మరి 10 మందిని లేపడం ఏంటి? నిద్రపోయారా అసలు వీళ్ళు? ఆండాళ్ళ తల్లి కంటే మెలకు వచ్చేసింది, మెలుకుగానే ఉంది ఆవిడ, కొంతమందిని లేపింది. మరి ఈ 10 మందే పడుకోవడం ఏంటి? కొందరు నిద్రపోవడం ఏంటి? వాళ్ళని మనం మేలుకొల్పడం ఏంటి అంటేట, ఈ నిద్ర మనందరము పడుకుండేటటువంటి నిద్ర కాదుట. వీళ్ళు పడుకున్నటువంటి నిద్ర శ్రీ మహావిష్ణువు యోగ నిద్ర లాంటిదిట. అంటే వీళ్ళు పరమాత్మని ఎప్పుడెప్పుడు చేరదామా అని చెప్పి మైమరిచిపోయి ఆ ఉన్మత్తావస్థలో ఉన్నారు కదా. దాంతో వీళ్ళు పరమాత్మతోనే ఉన్నట్టుగా, పరమాత్మతోనే లయిస్తున్నట్టుగా, పరమాత్మతోనే సుఖిస్తున్నట్టుగా, వీళ్ళకి ఒక నిద్ర లేదు, మెలకువ లేని అవస్థలలో కొంతమంది ఒక్కొక్క అవస్థలలో. ఇంకా చెప్పాలి అంటే నల్ల మందు, అదే మత్తు మందు తీసుకున్న వాళ్ళు ఎలా ఉంటారు? అందరూ ఒకలా ఉంటారుగా. కొంతమందికి బాగా నెత్తెక్కేసి కళ్ళు తిరిగి పడిపోతారు, కొంతమంది సగం మెలకువలో ఉంటారు, కొంతమంది పిచ్చి పిచ్చి ప్రలాపనలు మాట్లాడుతూ ఉంటారు, కొంతమంది మందు తిన్న పావులో ఉంటారు.
అందరూ తీసుకున్నది ఒకటే మంది అయినా ఒక్కొక్కల శరీర తత్వాన్ని బట్టి ఒక్కొక్కరు ఒక్కొక్క అవస్థలో ఉన్నట్టు ఇక్కడ కృష్ణ మత్తు మంది ఎక్కింది వీళ్ళకి. ఆ కృష్ణ మత్తు మంది ఎక్కడం వల్ల ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క అవస్థల్లో ఉన్న వాళ్ళని జాగ్రత్తగా పిలుచుకుని తీసుకొచ్చి మనం ముందు పెట్టుకుని వెళ్తే అప్పుడు కృష్ణుడు అనుగ్రహిస్తాడు. యానిసా సర్వభూతానాం యస్యాం జాగర్తి సంయమి, భగవద్గీతలో చెప్తారు. యస్యాం జాగృతి భూతాని సా నిసో పశ్యతో మునే. యోగులందరూ మెలకు ఉన్న సమయంలో మనం నిద్రపోతాం, మనం మెలకు ఉన్న సమయంలో యోగులు నిద్రపోతారు. యోగులు యోగ సాధన చేసే కాలం ఏంటయ్యా అంటే మనందరము పడుకొని ఉన్న సమయం, రాత్రి సమయంలో వాళ్ళు సాధన చేసుకుంటారు. పగలంతా సాధన చెయ్యరు. అంటే లౌకికమైనటువంటి కార్యకలాపాలతో ఈ ప్రకృతి అంతా డిస్టర్బెన్స్గా ఉంటుంది. అందుకని ఈ సమయంలో సాధన చేయరు. వాళ్ళు సాధన చేసే సమయం అంటే చీకటిగా ఉండాలి. అప్పుడు నెమ్మదిగా లౌకిక వ్యవహారాలన్నీ సద్దుమడిగిపోతే అప్పుడు వాళ్ళల్లో ఉన్నటువంటి శక్తి మేలుకుంటుంది, వాళ్ళు చక్కగా ధ్యానం చేస్తారు. అలాంటి అవస్థలలో ఉన్నటువంటి ఈ గోప బాలికల్ని ఇవాళ లేపుతున్నారనమాట. సరే, మరి లేపడం దగ్గరికి వస్తే మనకి ఒక విషయం గుర్తొస్తుంది. విశ్వామిత్ర మహర్షి దగ్గరికి రామచంద్రమూర్తి, లక్ష్మణస్వామి వీళ్ళిద్దరూ కూడా విద్యలు నేర్చుకోవడానికి వెళ్తారు కదా. తాటక, శూర్పణక వాళ్ళందరినీ సంహరించడానికి దశరథ మహారాజు దగ్గరికి వెళ్ళి విశ్వామిత్ర మహర్షి అడుగుతారు రామలక్ష్మణుల్ని పంపించమని. లేదు లేదు చిన్న బాలుడు, అదంతా జరిగింది అనుకోండి, మొత్తానికి వీళ్ళందరూ కలిసి వెళ్తారు కదా. అప్పుడు రామచంద్రమూర్తి పడుకుంటే ఏమని లేపుతారు? ఉత్తిష్ట నరసార్థూల కర్తవ్యం దైవమాహినికం కౌసల్య సుప్రజా రామ పూర్వా సంధ్య ప్రవర్తతే. ఉత్తిష్ట, లేవయ్యా, సమయం అయింది, నువ్వు స్నాన సంధ్యాదులు ఆచరించే సమయం అయిపోయింది, దైవ ఆచరణ చేసే సమయం అయిపోయింది, లే. ఎవరినైనా నిద్ర లేపాలంటే అలా లేపాలి. కానీ మనం స్కూల్లో టైం అయిపోయిందమ్మలే, స్కూల్ టైం అని అంటాం కదా, అస్సలు అలా లేపకూడదు. నిజంగానే నిద్రపోతున్న వాళ్ళని లేపకూడదుట, అది కూడా ఒక పాపంట. నిద్రపోతున్న వాళ్ళని లేపాలి అంటే ఇలా లేపాలన్నమాట. ఉత్తిష్ట నరసార్థుల కర్తవ్యం దైవమాహినికం, దైవ కార్యక్రమాలు చేయడానికి సమయం ఆసన్నమైంది కాబట్టి లే అన్నారు. మనం కూడా లేమ్మ, లేచి దేవుడికి దండం పెట్టుకోమ్మలే అని లేపాలి తప్పితే స్కూల్ టైం అయిపోయిందిలే ఇంకా ఇక్కడే పడుకున్నావేంటి, బ్రష్ చేసుకోవా, స్నానం చేయవా, మన అందరిళ్లలోనూ ఉన్నదే. ఈ రోజు నుంచి మనం అలా ట్రై చేద్దాం. స్కూల్కి సమయం అయిపోయిందని కాకుండా దేవుడికి దండం పెట్టుకుంది కనిలే అనాలి. అంటే మనకి దేవుడు అనేసరికి ఏదో ఒక రూపం మన కళ్ళలో కనబడుతుందిగా, మన ఇంట్లో ఆరాధించుకునే రూపం, మనకి పుణ్యమే, వింటున్న వాళ్ళకి పుణ్యమే. దేవుడు అనేసరికి వాళ్ళకి ఏ ఆంజనేయస్వామో, ఏ రామచంద్రమూర్తో, కృష్ణుడో, దుర్గాదేవో ఎవరో ఒకళ్ళు గుర్తొస్తారు. రెండు రకాలుగా కూడా లాభం ఉంటుంది. అలా లేపాలట. ఈ రోజు పాసురాన్ని ఒకసారి అనుసంధానం చేసుకుని అమ్మవారు ఏం చెప్పింది పాసురంలో విశేషాంశాలు చూద్దాం. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం, புள்ளும் சிலுமினிகான் புள்ளரையின் கோயிலில் வெள்ளை விழிசெங்கின் பேரரவம் கேட்டிலையோ, பிள்ளாய் எழுந்திராய் பெய்முலை நஞ்சுண்டு கள்ளச்சகடம் கலக்கலிய காலோச்சி வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்து கொண்டு முனிவர்களும் யோகிகளும் மெல்ல வெளுந்து அரியன்ற பேரரவம் உள்ளம் புகுந்து குளிர்ந்தேல் ஒரும்பாவாய். ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. పుళ్ళుం అంటే ఏంటి? పక్షులు. పుళ్ళుం సిలుమినిగా అడుగుతుంది లోపల ఉన్న బాలిక. ఏమర్రా మీరు నిద్ర లేచారు, తెల్లవారిపోయిందని చెప్తున్నారు, నన్ను రమ్మంటున్నారు కదా, ఏంటి గుర్తు మీకు తెల్లవారిపోయిందని అనడానికి? అంటే పక్షులు కిలకలా రావాలి వినిపించట్లేదా? ముందు మన అందరికంటే ముందు లేచే పక్షులే, అవి లేచేసి మనల్ని లేపుతాయి. ఆ పిచ్చుకలు పక్షులు అవన్నీ కుయి కుయి నడుస్తుంటే అప్పుడే తెల్లారిపోయిందనమాట అని అనుకుంటాం కదా మనం. అగో పక్షులు కిలకలా రావాలు ఉన్నాయి కదా, అవి వినిపిస్తున్నాయి కదా, అవన్నీ కూడా నీకు వినిపించట్లేదా? మాకు వినిపిస్తున్నాయి. పుళ్ళుం సిలుమినిగా పుల్లరయ్యిన్ కోయిలిల్, ఆ ధ్వని వినిపించటం లేదా? ఓ పిల్ల, పిల్లాయ్ అంటే ఓ పిల్ల లే అని చెప్పి లేపుతున్నారు. సరే, గోపికలందరూ కూడా కృష్ణ పరమాత్మని కలుసుకుని కృష్ణ పరమాత్మతో ఉండి కృష్ణ పరమాత్మ మళ్ళీ మర్నాడు రమ్మంటే కృష్ణ పరమాత్మని కలుసుకోవడానికి విడిపోయి ఎవరవస్థల్లో వాళ్ళు ఉన్నటువంటి గోపబాలిక కదా ఏమే అంటుంది. ఎవర్రా పక్షులు కిలకలా రావాలంటున్నారు, అసలు మీరు పడుకుంటే కదా, మీరు పడుకోలేదు, మీరు అటు ఇటు తిరుగుతున్నారు, మీ సంగతికి అవి కూడా నిద్ర లేకుండా తిరుగుతున్నాయి. అంతేగాని అసలు ఆ వాటిని ఎక్కడ పడుకొని ఇచ్చారు మీరు? మీరు పడుకుంటే అవి కూడా పడుకున్ను,
మీరు పడుకోలేదు, మీరు అటు ఇటు తిరుగుతూ ఉంటే మీ సంగతికి అవి కూడా లేచి కూర్చున్నాయి. అవి లేవడంతో మీకు తెల్లారిపోయిందేమో అని భ్రమ పడుతున్నారు మీరు. ఏమీ తెల్లారలేదు అంటూ. ఇక్కడ పక్షులు అని ఎందుకన్నారు అంటే అమ్మవారు, పక్షులకి 2 రెక్కలు ఉంటాయి. ఆ 2 రెక్కలు ఏంటి? ఆచరణ, జ్ఞానము. ఆచరణ, జ్ఞానము కలిగినటువంటి పక్షులు. మనకి ఆచార్యుల వారిని సేవించాలి అంటే ఎలాంటి ఆచార్యుల వారి దగ్గరికి వెళ్ళాలి మనం? జ్ఞానము, ఆచరణ 2 అంటే వాళ్ళు పరమాత్మ గురించిన జ్ఞానము ఉండాలి. జ్ఞానం ఉంటే సరిపోదు, వారు ఆచరించవలసిన వాళ్ళే. మనకి ఆచరించి చూపించాలి. అంతేగాని నాకు అన్నీ తెలిసి నేను చెప్తాను, నేను మాత్రం పడుకుంటానంటే కుదరదు. ఆయన ఆచరిస్తూ ఉంటేనే ఆయన చూసి మనం కూడా ఆచరిస్తాం. మనకి చెప్పడానికి మాత్రమే, చేయడానికి కాదు అంటే మనం ఆచరిస్తామా? ఆయన అన్ని కవులు చెప్తాడు, ఏం చేయడం అనుకుంటాం మనం. అవునా కదా? అంటే జ్ఞానము, ఆచరణ 2 రెక్కలు కలిగినటువంటి ఆ పక్షుల గురించి చెప్తున్నారు అమ్మవారు. అంటే భగవద్ అనుభవము, వైరాగ్యము. ఆ 2 రెక్కలు ఏంటి? భగవంతుని యొక్క అనుభవము, వైరాగ్యము. ఆ 2 ఉండాలి. జ్ఞానము, ఆచరణ ఈ 2 ఉండాలి. మనం ఏదైనా ఆచార్యుల వారిని ఆశ్రయించాలి అంటే, ఆయన చెప్పే మాటలు వినాలంటే, ఆయన దగ్గరికి వెళ్ళాలి అంటే, ఆయన ఆశ్రయించడానికి ముందుగా మనకి ఏముండాలి? ఓపిక ఉండాలి. ముందర మనం వెళ్ళిన వెంటనే రామ కూర్చొని నీకు భగవంతుడి గురించి చెప్తానంటారా? మనకి ఎన్నో పరీక్షలు పెడతారు. అసలు మనకి నిజంగా భగవంతుని మీద ఆసక్తి ఉందా లేదా, నిజంగా మనం భగవంతుని గురించి తెలుసుకోగోరుతున్నామా లేదా అని ఎన్నో పరీక్షలు ఉంటాయి. ఆ పరీక్షలలో మనం నెగ్గితేనే మనకి సరైన మార్గాన్ని చూపిస్తారు. అది నిజం కూడా. దాని గురించి మనం ఏం చేయాలి? వేచి చూడాలి, ఓపిక ఉండాలి, సహనం ఉండాలి. ఆ సహనము, ఓపిక ఉంటేనే. అంతేకాదు, బాహ్య ఇంద్రియ నిగ్రహము ఉండాలి, అంతర్ ఇంద్రియ నిగ్రహము ఉండాలి. వెళ్ళిన వెంటనే గురుగారు నాకు చెప్పేయండి అని గమ్మున మాట చూలేకూడదు. ఆయన చెప్పేదాకా వేచి చూడాలి. అంతేకాదు, లోపల మనం చాలా కొంతసేపు నడలు నొప్పి వచ్చేస్తున్నాయి, ఎంతసేపటికి ఆయన బయటికి రారు, ఎంతసేపటికి చెప్పరు అని ఒక్కొక్కళ్ళు లేచి వెళ్ళిపోతూ ఉంటారు. చివరికి ఎవరో ఒక్కళ్ళు మిగులుతారు చూసారా, అప్పుడు వస్తారు గురుగారు. అంటే వాడికే నిజమైన శ్రద్ధ ఉంది, వాడికే అర్హత ఉంది. అప్పుడు చూడండి, మనకి భగవద్గీతలో కృష్ణ పరమాత్మ కూడా చెప్తారు అదే, నన్ను కోట్ల జన్మలలో ఒక్కడు మాత్రమే తెలుసుకోగలుగుతాడు అని. అంటే అంతమందికి అన్ని అవకాశాలు ఇచ్చినా అజ్ఞానంతోనో ఇంకోటో మనం ఎవరూ దాన్ని ఉపయోగించుకోలేకపోతున్నాం. ఆ ఒక్కడిని మనమే కావాలని అనుకున్న రోజున ఖచ్చితంగా గురువు యొక్క సాంగత్యం మనకి లభించి తీరుతుంది. అందుచేత ఆచార్యులను సేవించాలి అంటే ఎవరైనా పెద్దవాళ్ళనో పండితులనో కలవడానికి వెళ్ళినప్పుడు కాస్త ఓపిక, సహనం ఉండాలి. కాసేపు కూర్చోగలిగి ఉండాలి. వాళ్ళు చెప్పే విషయాలు తీసుకోవడమే కదా, వాటిని ఆచరణ చెయ్యాలి. కాబట్టి పక్షుల్ని జ్ఞానానికి ప్రతీకలుగా చెప్తూ, ఆచరణ, జ్ఞానము 2 ఉన్నటువంటి పక్షులు, మామూలు పక్షులు కాదు. అంటే ఏంటి? పైకి కనిపించే అర్థం ఒకటే, ఇంకోటి ఏంటి? జ్ఞానము, ఆచరణ కలిగినటువంటి ఆచార్యులు వాళ్ళ ఉపదేశాలు చెప్తూ ఉన్నారు తెల్లవారుజామున బ్రాహ్మీ ముహూర్తంలో తన శిష్యులకి. ఆ శిష్యులకి చెప్పే ఉపదేశాలు వినబడట్లేదా నీకు? తెల్లవారుజామున చూడండి, మనకి అర్చన చేసినా ఏం చేసినా వినబడుతూ ఉంటాయి కదా. అలాగా జ్ఞానము, ఆచరణ కలిగినటువంటి ఆచార్యులు వాళ్ళు గురుకులాలలో చెప్తూ ఉన్నారు అన్నీను. ఆ సౌండ్ నీకు వినిపించట్లేదా అని అర్థం అనమాట. అక్కడ పైకి మాత్రం పక్షుల కిలకిలారావాలు నీకు వినిపించట్లేదా అని చెప్తూ ఉన్నారు. ఇంకా ఏంటిట? పుల్లుం సిలువునిగాన్ పుల్లరయ్యిన్ కోయిలిల్ వెள்ளై విళ్ళు సెంగిన్ కేరరవం కేటిలయ్యో. అలాగే సరే, ఇక్కడ వెள்ளై విళ్ళు సెంగిన్ పేరరవం కేటిలయ్యో అంటే ఏంటి? పక్షిరాజైన పుల్లరయ్యిన్ కోయిలిల్ వెள்ளై విళ్ళు సెంగిన్ పేరరవం కేటిలయ్యో. మామూలుగా విష్ణుమూర్తి ఆలయమనో లేకపోతే రామాలయమనో అనొచ్చు, అలా అనలేదు. పక్షిరాజైన గరుడు యొక్క ప్రభువైన శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో శంఖధ్వని వినలేదా? అంతా పొడుగ్గా ఎందుకు పెట్టింది ఉపమానం? పక్షిరాజైన గరుడుని యొక్క అంటే ఇవన్నీ కూడా ఏదైనా ధ్వనులు ఉన్నాయనుకోండి, మీ ఇంట్లోంచో మా ఇంట్లోంచో వచ్చాయేమో, అబ్బబ్బే మా ఇళ్లల్లో వచ్చినవి కాదు, సాక్షాత్తు పరమాత్మ ఉన్నటువంటి దేవాలయంలోంచి వచ్చినవేను. ఆ పరమాత్మ కూడా ఎవరనుకుంటున్నావు? పక్షిరాజైన గరుడుని యొక్క ప్రభు అయిన శ్రీ మహావిష్ణువు యొక్క ఆలయంలో. అంటే మనకి ఇక్కడ ధ్వజస్తంభం ఉంది కదా,
ఆ ధ్వజస్తంభం దగ్గర గరుడాళ్వారు ఉంటారు. అంటే ఎప్పుడైనా సరే మనం ఆలయానికి వచ్చి నేరుగా లోపలికి వచ్చేయకూడదు, ముందు ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకోవాలి. ఎప్పుడైతే నువ్వు ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకున్నావో వేదాన్ని విశ్వసిస్తున్నట్టు లెక్క. వేదంలో ఉన్నటువంటి, శాస్త్రంలో ఉన్నటువంటివి అన్నీ కూడా మనం పట్టుకుంటున్నట్టు లెక్క. దాన్ని నమ్మం, వేదాన్ని నమ్మం, వేద ప్రతిపాద్యుడు శ్రీమన్నారాయణుడే అని నమ్మి మనం ఈ ధ్వజస్తంభానికి నమస్కారం చేసుకుంటున్నాం. అయితే ఎప్పుడైతే అలా నమస్కారం చేసుకున్నామో, గరుడు పక్షులందరికీ నాయకుడేగా. ఈ గరుడు ఇప్పుడు మనం ఇందాక ఏ పక్షులైతే చెప్పుకున్నామో ఆ పక్షులందరికీ నాయకుడు గరుడే. ఆ గరుడికి వాహనంగా, గరుడాళ్వారిని వాహనంగా చేసుకున్నది ఎవరు? శ్రీ మహావిష్ణువు. ఆ శ్రీ మహావిష్ణువు చేతిలో ఎప్పుడు ఏముంటుంది? శంఖం ఉంటుంది. ఆ శంఖం ధ్వని చేస్తే ఏమొస్తుంది? ప్రణవనాదం వస్తుంది. మళ్ళీ ఆ ప్రణవనాదంలో ఎవరు ఉంటారు? శ్రీ మహావిష్ణువే ఉంటారు. ప్రణవం అంటే ఏంటి? ఓంకారం, అకార, ఉకార, మకారాల స్వరూపం. అకార, ఉకార, మకారాలు, దాంట్లో అకారము ఎవరు? పరమాత్మ. అక్షరాణం అకారోస్మి అంటారు పరమాత్మ భగవద్గీతలో. అక్షరాలలో అకారాన్ని నేనే. మీరు ఏ అక్షరం తీసుకోండి ఆ లేకుండా ఉండదు. కా అని పలకరని క్, ఆ కలిపితే కా. కీ అని పలకరని కీ డైరెక్ట్ గా పలకడానికి లేదు. క్, ఆ, ఈ చూసుకోండి, ఏది చూసుకోండి దాంట్లో ఖచ్చితంగా అకారం లేకపోతే మీరు ఆ అక్షరం పలకలేరు. అందుకని అక్షరాణం అకారోస్మి అని పరమాత్మ చెప్పారు. కాబట్టి ఆ అకారంలో ఉన్నది పరమాత్మే. ఆ అకారం దేంట్లో ఉంటుంది? శంఖధ్వని వస్తుంది. నీకు వినిపించట్లేదా ఆ శంఖధ్వని? ఎప్పుడైతే శంఖధ్వని వినిపించిందో, ఓంకారం అంటే ఏంటి? నేను నాకు చెందిన దానిని కాదు, నేను పరమాత్మ సొత్తు. నేను ఇక్కడ ఉన్నది ఎందుకు? పరమాత్మ యొక్క నిత్య కైంకర్యంలో భాగం పంచుకోవడానికి. ఇంకా ఎందుకు పడుకుని ఉన్నాను నేను? ఆ సౌండ్ వినంగానే లేచి పరిగెత్తుకుని వెళ్ళిపోవాలన్నమాట గుళ్ళోకి. అలా నీకు వినిపించట్లేదా? ఆ శంఖధ్వని నీకు వినిపించట్లేదా అని చెప్పి అంటున్నారు. ఆ శంఖధ్వని విన్నాక అయినా సరే నువ్వు రా. అయితే పక్షిరాజైన గరుత్మంతునికి ప్రభోగ సర్వేశ్వరుడు అండంలో ఉన్న విశేషం ఏంటి? ఇప్పుడే చెప్పుకుందాం. పక్షిరాజైన గరుత్మంతుడు అంటే వేదాన్ని మనం విశ్వసిస్తున్నాము. వేదాత్మ విహగేశ్వర, వేద్యో వేద్యకథాయోగి, వేదాత్మ విహగేశ్వర అని మనకి విష్ణు సహస్రనామంలో నామాలే ఉన్నాయి. వేదాలలో తిరిగేటటువంటి వాడు ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ మహావిష్ణువే. వేదాలతో తెలుసుకోదగిన వాడు ఎవరైనా ఉన్నారు అంటే శ్రీ మహావిష్ణువే. కాబట్టి అటువంటి శ్రీ మహావిష్ణువు మీద పూర్తి నమ్మకంతో ఉన్నాను అంటే వేద ప్రామాణ్యాన్ని అంగీకరిస్తున్నానని చెప్పి మనం ఒప్పుకొని ఈ పరమాత్మను సేవించాము. అందుకని చెప్పి దానికి ఉద్దేశపూర్వకంగా శంఖనాదం చేస్తున్నారు. ఆ శంఖమే ప్రణవం. అంటే పరమాత్మకి మాత్రమే నేను సేవలు చేసేటటువంటి జ్ఞానాన్ని నీకు గుర్తు చేస్తోంది ఆ ప్రణవనాదం. ప్రణవనాదం వినపడింది అంటే ఓ నేను పరమాత్మకి మాత్రమే తగిన దానిని, పరమాత్మకి మాత్రమే నేను చెందిన దానిని, ఆయనకే సేవలు చేసుకునేదాన్ని అని వేదాన్ని ఒప్పుకొని ఇక్కడికి వచ్చారనమాట. అలాగే పిల్లాయ్ ఎళుందిరాయ్ అని పిలుస్తుంది. పిల్లాయ్, ఓ పిల్ల రా అమ్మ లేచిరా అని ముద్దుగా చక్కగా ప్రేమగా పిలుస్తోంది. అయితే పక్షులు కిలకలా రావాలి విన్నాం, తర్వాత ఆలయంలో ఉన్నటువంటి శంఖధ్వని విన్నాం. ఓ అమ్మ రెండు వినిరా అమ్మ అంటే, అది కాదర్రా మీరు వీనికంటే ముందుగానే మేల్కొన్నారా లేకపోతే ఆ ధ్వనులు విన్నాక మెలకుగా వచ్చారా? ధ్వనులు విన్నాక లేచారా, వినక ముందే లేచి వచ్చేసారా అంటుంది. ఎంత అనుమానమో లోపల ఉన్న ఆవిడికి. అయితే అంటారు, అబ్బబ్బే మునులు యోగులు కూడా వాళ్ళు నెమ్మదిగా లేస్తూ పైకి లేస్తూ హరి 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 అన్నారు. ఆ హరినామస్మరణ విన్నాం మేము. ఆ మునులు యోగులు హరినామస్మరణ వింటే ఆ చెవులకి మాకు పడింది కాబట్టి లేచాము అంటారు. దానికి ఎలా అంటారంటే, పిల్లాయలుందిరాయ్ పేములై నంజుండు కళ్ళచ్చగడం కలకళ్ళియ కాలోచి வெள்ளத்தரவில் துயிலமர்ந்த வித்தினை உள்ளத்துకొండు మునివరుగళం యోగిగళం. ఉళ్ళత్తుకొండు హృదయాన్ని పెట్టుకుని మునులు యోగులు కూడా హరి 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 అని 3 సార్లు అన్నారు. ఒకళ్ళ ఇద్దరా? అక్కడ ఇళ్ళే 5 లక్షలు ఉంటే మరి మునులు యోగులు కూడా ఎక్కువ మందే ఉంటారుగా, ఒకళ్ళ ఇద్దరు ఉండరుగా. పండితులు కూడా ఎక్కువ మందే ఉంటారుగా. వాళ్ళందరూ కూడా అదే సమయానికి హరి 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 అంటే మరి మొత్తం భూమండలం అంతా వినిపించదా? ఆ శబ్దానికి మేము లేచాము వాళ్ళన్నారు అని చెప్తున్నారు.
అని చెప్తూ అసలు వాళ్ళు ఎందుకన్నారు 3 సార్లే ఎందుకన్నారు, ఒకసారి అనొచ్చు, 3 సార్ల కంటే ఎక్కువ అనొచ్చు కదా అని ఈ ఆండాళ్ళ తల్లి ఆ గోప బాలికలకి చెప్తోంది. ఏంటిట? పేములే నంజుండు. పేములే నంజు అంటే ఏంటి? పోతనా స్థనములందలి విషాన్ని ఆరగించాడమ్మా కృష్ణుడు. ఎలాంటి కృష్ణుడు? మనం ఎలాంటి కృష్ణుడి దగ్గరికి వెళ్తున్నాం తెలుసా? పోతన యొక్క స్థనాలలో ఉన్నటువంటి విషయాన్ని ఆరగించాడు. ఎలా ఆరగించాడు? కంస మహారాజు పోతన అన్న రాక్షసుని పంపించాడు. ఆయనకి ఎక్కడో భయం ఉండిపోయింది. ఎక్కడో పిల్లవాడు పెరుగుతున్నట్ట అని చెప్పి నారద మహర్షి ఊరుకోడుగా ఒక అంటించేసి వెళ్ళిపోయాడు. ఆయన వెళ్ళిపోయిన దగ్గర నుంచి గుబులు బయలుదేరింది ఆయనకి. గుబులు బయలుదేరితే ఎక్కడెక్కడ చంటి పిల్లలు ఉంటే అక్కడెక్కడ చంపేసి రా అని చెప్పి పోతనని పంపించారు. పోతనని పంపిస్తే ఈ పోతన ఏం చేసింది? అందరినీ చంపుకుంటూ వస్తోంది. చివరికి ఎక్కడి నుంచో అసలు నంది పిల్లలు ఎక్కడున్నారు అని వెతుకుతూ ఉంటే ఎక్కడో కేరమని వినపడింది. మన కృష్ణుడు సామాన్యవాడా, కేకేసి మరిగా చంపేసి వస్తాడు కదా, అలాగే కేరమన్నాడు. నందుడి ఇంట్లోంచి ఏదో వస్తుంది చిన్నపిల్లల వేషం, నేను ఇప్పుడు ఈ ఆకారంతో వెళ్ళానంటే చాలా ప్రమాదం, అందుకని చెప్పి ఒక అప్సరస మోహిని అవతారంలాగా వెళ్ళిపోయింది. ఇంకా ఆవిడ ఎంత అందంగా ఉందంటే సాక్షాత్తు లక్ష్మీదేవి స్వర్గంలో తిరుగుతూ దారి తప్పేసి వచ్చేసిందా అన్నంత అందంగా తయారైంది. ఆ కళ్ళు, ఆవిడ పెట్టుకున్న నగలు, వాటి యొక్క రంగులు చంపల మీద పడి తలతలాడటం, అసలు నడుము ఉందో లేదో తెలియనట్టుగా మంచి ఆభరణాలు కట్టుకుని వయ్యారంగా నడుస్తూ అందరి చూపు ఈవిడ మీదే. ఏంటి ఎప్పుడు మనం ఊళ్ళో ఈవిని చూడలేదే? మనం అనుకుంటాం కదా ఎవరన్నా కొత్త ఆవిడొస్తే, మనం ఎప్పుడు చూడలేదు కదా ఈవిడ్ని, ఎవరో ఈవిడ, అసలు నువ్వెవరు అని అడగడం కూడా మర్చిపోయి నోరు వదిలేసి మరీ చూస్తున్నారు అంతటి అందగతిని. చూస్తోంది. అన్ని చూస్తూ నెమ్మదిగా కృష్ణుడు అక్కడ ఉయ్యాల్లో పడుకున్నాడు. పుట్టి పాపం బారసాల ఏదో పేరెంట్ మీద పిలుచుకుంటారు కదా ఉయ్యాల్లో వేస్తున్నామని. అలాగే యశోదాదేవి ప్రతిదీ పండగలా చేసేస్తూ ఉంటుంది. కృష్ణుడికి దగ్గు వచ్చిన పండగ, తుమ్ము వచ్చిన పండగ యశోదాదేవికి. అందుచేత ఆ ఉయ్యాల్లో వేశారు, ఉయ్యాల్లో ఊపుతున్నారు. చక్కగా వచ్చింది. నాయనా పాపం వీళ్ళెవరికి అసలు పాలు ఇవ్వడమే రాదు, నీకు పాలు ఇచ్చి పెంచడం రాదు, నేనైతే నీకు చక్కగా పాలిస్తాను, నువ్వు నా పాలు తాగి తీరాల్సిందే, నువ్వు నా పాలు తాగావంటే నా అంత అందంగా అయిపోతావు నువ్వు, నేను చూసావా ఎంత అందంగా ఉన్నానో, నా అంత అందంగా ఉండాలంటే నువ్వు నాకు ఖచ్చితంగా నా పాలు తాగాల్సిందే అంటూ మాట్లాడుతున్నావు. వారించడానికి కూడా వీళ్ళెవరికి శక్తి లేదు, ఎందుకంటే అంత అందగత్తే. అసలు మాట్లాడడానికి కూడా జగన్మోహిని అవతారం ఆవిడే వచ్చేది, సాక్షాత్తు విష్ణువే మోహిని అవతారం వేసుకొచ్చేసాడా, లేకపోతే లక్ష్మీదేవి వచ్చేసిందా వైకుంఠాన్ని వదిలేసి అన్నంత అందంతో ఉందన్నమాట. నెమ్మదిగా వెళ్ళింది కృష్ణుడి దగ్గరికి. కృష్ణుడు ఇలా చూసారు, కన్నులా పెట్టి వస్తోంది దగ్గరికి రాని అని ఏం తెలియనట్టు ఇలా పడుకుండిపోయాడు. అప్పటిదాకా చూసిన వాడే కళ్ళు మూసేసుకుని పడుకున్నాడు. పడుకుంటే అయ్యో ఆదమర్చి నిద్రపోతున్నట్టుగా గురక పెట్టడం మొదలు పెట్టాడు. నెమ్మదిగా మాట్లాడుతూ వచ్చి, నా చిన్ని నాయనే, నా చిన్ని తండ్రి, ఎంత అందంగా ఉన్నావురా, ఇంకా అందంగా వస్తావురా, నా పాలు తాగాలరా, నువ్వు నా పాలు తాగావంటే నీకు ఎంతో అందం వస్తుందిరా, నా అందం అంతా నీకే వచ్చేస్తుందిరా అంటోంది. ఈ లోపల వాడేమో కేరమని ఏడుస్తుంటే అయ్యయ్యో పాలు ఎవరు ఇవ్వట్లేదంటే నేను ఇస్తానుంటూ అని గబాలను పుచ్చుకోవడం, వెంటనే తను చన్నిచ్చాడు. 2 ఏకకాలంలో జరిగిపోయాయి. అప్పుడే కళ్ళు తిరిగినట్టుగా, అప్పుడే విపరీతమైన ఆకలి వేసేస్తున్నట్టుగా గబగబా నోరు తెరిచాడు. 1 గుక్క 2 గుక్క తాగాడు, 3వ గుక్కకి ప్రాణాలు లాగేశాడు. ఈ లోపల నాయన బాబు నువ్వు మామూలు లాంటి వాడివి కాదురా బాబు, నువ్వెవడో తెలియట్లేదు, నువ్వు అందరి పిల్లల లాంటి వాడివి కాదు, అందరి పిల్లల్ని నేను చాలా తేలిగ్గా చంపేశాను, నిన్నేమో అసలు నువ్వేంటి, అసలు వీడు నా చన్ను వీడు బాబాయ్, నేను భరించలేకపోతున్నాను చెప్పి ఈలోపే ఈ పోతన ఒళ్ళంతా కూడా మంటలు విపరీతమైన మంటలు వచ్చేస్తున్నాయి. వదులు అని చెప్పి ఆహాకారాలు చేస్తూ అరుస్తూ కళ్ళు తిరిగి అలా తిరిగిపోయి ధబీమని పడిపోయింది. పడిపోయినప్పుడు మాయిపోతుందిగా. ఎప్పుడైతే లక్ష్మీదేవి అవతారంలో వచ్చేసిందని చెప్పుకున్నామో, ఎప్పుడైతే ప్రాణాలు పోయిందో నిజస్వరూపం బయటపడిపోయింది. పర్వతాకారం అంతటి శరీరంతో ఉందిట పోతన. అటువంటి శరీరంతో ధబీమని పడిపోయింది. చలనం లేదు మనిషిలో, ఏమీ తెలియదు పాపం వెరిపిల్లాడికి. చక్కగా పొట్ట మీద ఆడుకుంటున్నట్టు, ఏమీ తెలియనట్టు. ఇదేంటి ఈ అరుపులేంటి, ఈ కేకలేంటి, ఇప్పటిదాకా మన కళ్ళు ఎదురుగుండగానే కదా తిరిగింది, అయ్యో తను పెద్ద రాక్షస, అందరూ బయటకు వెళ్ళి చూస్తే పొట్ట మీద ఆడుకుంటే ఏమీ తెలియనట్టుగా ఉంటే కొంతమంది గోపికలు వెళ్ళి గబాలన ఆ పిల్లాన్ని ఎత్తుకుని తెచ్చేసుకుని అయ్యయ్యో ఇంత పెద్ద ప్రమాదం జరిగిందా నీకు అంటూ. మరి విషం తాగాడుగా, అసలు విషం తాగితే మరి సామాన్య మానవుడిగా పుట్టినప్పుడు విషం తాగితే ఎంతో కొంత ప్రమాదం జరగాలి కదా కృష్ణయ్యకి. అంటేట ఈ కృష్ణ పరమాత్మకి స్నేహితుడెవరు?
సాక్షాత్తు గరళాన్ని కంఠంలో పెట్టుకున్న మహేశ్వరుడు ఈయన స్నేహితుడు. విషాలని తనలో అరిగించుకోగల విషపూరితమైనటువంటి జలాల్లోనే ఉన్నాడు కదా ఈయన. అటువంటి వాడు మన చిన్ని కృష్ణుడు. అంతేకాదు విషము అంటే నీరు అని కూడా అర్థం ఉంది కాబట్టి ఆ జలాలలో శయనించి ఉంటాడు శేషసాయిలాగా. కాబట్టి అన్ని విషయాలకి తానే శరీరంలో అరిగించుకునేటటువంటి మన కృష్ణయ్యకి పోతన యొక్క విషయం ఏం చేస్తుంది కనుక, పోతన స్తన్యంలో ఉన్నటువంటి విషయాన్ని మాత్రమే కాదు శరీరంలో ఉన్నటువంటి కల్మషాలను కూడా లాగేశాడు. అందుకనే పోతన శరీరాన్ని దహనం చేస్తున్నప్పుడు శరీరం కాలితే వచ్చే వాసన రాలే, సుగంధ పరిమళ భరితమైనటువంటి చందనం వాసన వచ్చిందిట. అసలు ఆ వాసనకి మొత్తం గోలోకం అంతా కూడా మైమరిచిపోయిందిట, అంత వాసన. అదేంటి ఈవిడ కాలిస్తే ఏదో రకం వాసన రావాలి కదా, ఈ చందనం వాసన ఇంత పరిమళ భరితం. అవును మరి, సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ మర్దించిన శరీరం అది. సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఆవిడలో విషాన్నే కాకుండా కల్మషాలని కూడా లాగేశాడు. శ్రీకృష్ణ పరమాత్మ హస్తస్పర్శ ఎప్పుడైతే తగిలిందో ఆ శరీరానికి ధన్యమైపోయింది. చెడు వాసన ఎందుకు వస్తుంది, దుర్గంధం ఎందుకు వస్తుంది, సుగంధమే కదా వస్తుంది. ఆ సుగంధం గోలోకం అంతా వ్యాపించిందంట. మరి విషాన్ని తాగినటువంటి పోతనకి ఏం చేశాడు ఆయన, ఉత్తమ లోకాలు ఇచ్చాడు ఆయన. కొన్ని తను విషాన్నే ఇచ్చింది, మనసులో దుర్బుద్ధితోనే వచ్చింది కానీ విషాన్నే ఇచ్చింది పరమాత్మకి. కానీ తను విషాన్ని తీసుకున్న ఆ విషం కృష్ణ పరమాత్మకి అమృత తుల్యం అయిపోయింది. విషాన్ని తీసుకున్నప్పటికీ కూడా పాలిచ్చిందిగా, తల్లిగానే భావించాడు, తల్లి స్థానం ఇచ్చాడు పోతనకి. ఇంతకీ పోతన ఎవరనుకుంటున్నారు, బలి చక్రవర్తి యొక్క కూతురు రత్నమాలే ఈ పోతన. బలి చక్రవర్తి కూతురు అన్నమాట. ఆయన అంత ధర్మాత్ముడు, ఆయన కడుపును పుట్టిన పోతన ఎలాంటి రాక్షసి అంటే తల్లిదండ్రుల బిడ్డల్ని కనగలరు కానీ వాడు గుణాలను కనగలరా అన్నదానికి ఉదాహరణ అన్నమాట. అయితే ఇక్కడ మనం చూడవలసిన విషయం ఏంటంటే, పోతన అంటే ఏంటి, ఈ లోకమే. మనందరము కూడా ఈ పోతన లాంటి వాళ్ళమే. మనం విషాన్నే తింటున్నాం. విషం అంటే విషయాలు, విషయానికి విషానికి ఒక్కక్షరమే తేడా. మనం పరమాత్మని పట్టుకున్నామా తరించిపోతాం, విషయాలని పట్టుకున్నామా మునిగిపోతాం. విషం ఒక్కసారే చంపుతుంది, విషయాలు ప్రతి క్షణం చంపుతూనే ఉంటాయి. విషయాలు అంటే ఏంటి, లౌకిక వ్యవహారాలు, లేనిపోని సొల్లు కబుర్లు, పనికి మాలిన ఆలోచనలు. ఏదో ఒకటి అనుకోండి, పరమాత్మ విషయం తప్ప మిగతాదంతా కూడా పనికి మాలిన విషయమే. అంతే కదా, పరమాత్మ విషయం తప్ప మనకి పనికొచ్చే విషయం ఏమీ లేదు. కానీ మనం ఏంటి, చక్కగా మనకి పోసమ్మ కబుర్లు, పొల్లమ్మ కబుర్లు, శుభలక్ష్మి కబుర్లు అవంటేనే ఇష్టం. అలా మనల్ని మాయ పట్టుకు లాగుతుంది. మనం ఏం చేయాలి, ఆ మాయ ఎప్పుడైతే మనల్ని పట్టుకుంటుందో ఆ పట్టుకుంటున్న మాయ నుంచి మనం విడిపడిపోవాలి అంటే కృష్ణనామ స్మరణ చెయ్యాలి, కృష్ణుడిని పట్టుకోవాలి. అప్పుడు మనల్ని ఎన్ని విషయాలున్నా మిమ్మల్ని ఏం చేయలేవు. ఒకవేళ మనం విషయాలన్నీ వింటూ ఉన్నా, ఈరోజు మేడం గారు కృష్ణుడి గురించి పోతనా జీవితహారం ఘట్టం చెప్పారు కదా అని ఒకసారి తలుచుకున్నారనుకోండి, మీకు ఈ విషయాలేమి చెవిలో పట్టవు, అటువే వెళ్ళిపోతుంది మనస్సంతా. అలాగే పేములే నంజుండు పోతన స్థనములనందలి విషాన్ని ఆరగించాడు అన్నది, అలా ఆ ఘట్టాన్ని తలుచుకుంటూట హరి అన్నారట. హరి అన్నది అది. ఇంకోటి ఏంటి, కళ్ళచ్చగడం కలకలియ కాలొచ్చి. ఇంకా కృత్రిమ శకటము, కృత్రిమ శకటం శకటాసుర భంజనం యొక్క ఘట్టం. సరే, పిల్లాడేదో పాపం బోర్లా పడ్డాడు, బోర్లా పడితే బొబ్బట్లో లేకపోతే పేరంటం ఏదో చేసుకుంటాం కదా ఇంట్లో. పిల్లాడు బోర్లా పడితే బోర్లా పడ్డాడు కదా అని చెప్పి చక్కగా పేరంటానికి పిలిచింది యశోదా తల్లి. పేరంటానికి పిలిచి వాడిని అలా నిద్రపోతున్నాడు కదా అని చెప్పి ఒక బండి కింద పడుకోబెట్టేసి ఈవిడ నీళ్లు తెచ్చుకోవడానికో లేకపోతే కబుర్లు వేసుకోవడానికో, ఆ వంటలు మరి అందరూ వస్తే భోజనాలు పెట్టాలి కదా, ఆ హడావిడిలో పడిపోయింది అనమాట ఆవిడ. పిల్లాడేమో ఆకలికి అరుస్తున్నాడు, ఏడుస్తున్నాడు. ఏడుస్తూ ఏడుస్తూ కాళ్ళు చేతులు ఆడిస్తారుగా పిల్లలు, బండి కింద పడుకోబెట్టిందాయే. ఏడుస్తున్నాడు, ఏడుస్తూ ఏడుస్తా కాలు కాస్త పాపం ఆ బండికి తగిలింది. బండికి తగిలితే బండి కాస్త పైకి ఎగిరిపోయి కింద పడి ముక్కలైపోయింది. ఆ సౌండ్కి ఇంకా మిగతా వాళ్ళందరూ వచ్చేసారు పరిగెత్తుకుని వస్తే, అదేంటి ఈ బండి ఏంటి ఎలా పడిందేంటి, ఈ బండి ఎలా వచ్చింది ఇక్కడికి, అది గాలికి ఏమన్నా వచ్చిందా, ఆ చిన్నపిల్లాడు కాలు ఏమన్నా తగిలితే అలా వచ్చేది, ఆ పిల్లాడు ఏమన్నా బండి కొట్టేస్తే పడిపోతుంది ఏంటి, మనం తోస్తేనే పడదు బండి, పిల్లాడితో వస్తే ఎలా పడుతుంది అంటే
ఆడుకుంటున్న గోపబాలురు కొంతమంది అన్నట్టు లేదు లేదు, కృష్ణుడు ఏడుస్తుంటే కాలు జాపి ఏడ్చాడు, ఆ కాలు తగిలే బండి పడింది, మేము చూసాం అన్నట్టు. ఇంతకీ ఆ బండి మీద ఎవరున్నారు? శకటాసురుడు రాక్షస అవతారంలో ఉన్నటువంటి వాడు బండిని ఆవహించి కృష్ణ పరమాత్మని చంపుదామని చెప్పి కంసుడు పంపగా వచ్చాడు అనమాట. మరి మనం వాడేమన్నా సామాన్యమైన వాడా? డైరెక్ట్ గా చంపితే తెలిసిపోతుందని ఏడుస్తున్నట్టుగా నటించి కాళ్ళని కాస్త ఊరికినే ఇలా అన్నాడు అంతే. నిజంగా గుద్దితే ఏమైపోను, ఊరికినే కాలు తగిలంత మాత్రాన పడిపోయింది. ఆ శకటాసుర భంజనాన్ని తలుచుకుంటూ ఇంకొకసారి హరి అన్నారట. ఇక్కడ శకటం అంటే ఏంటి? మన శరీరమే. శకటములకి ఉన్నటువంటి 2 చక్రాలు ఏంటి? మన బంధనాలు కర్మలోను. కృష్ణ పరమాత్మ పాద స్పర్శ మనకి ఎప్పుడైతే తగులుతుందో మన కర్మలు బంధనాలు అన్నీ పోతాయి. కృష్ణ పరమాత్మ పాదస్పర్శ తగలకపోతే మనం ఎన్ని జన్మలు ఎత్తినా పునరపి జననం పునరపి మరణం పునరపి జననే జఠరే శయనం ఇహ సంసారే బహుదుస్తారే ఇహ పారే పాహి మురారే భజ గోవిందం గోవిందం భజ మూఢమతే అని శంకరాచార్యులు వారు ఉన్నారు. మీరు కృష్ణ పరమాత్మ పాదాన్ని పట్టుకోకపోతే ఈ సంసార మృత్యు సాగరంలో పడి అలా కొట్టుకుంటూ ఉండాల్సిందే. కాబట్టి ఎప్పుడైతే కృష్ణ పరమాత్మ పాదస్పర్శ మన శరీరం అనే శకటానికి తగులుతుందో మన బంధాలన్నీ కూడా శీలలు ఊడిపోయినట్టుగా, ఆ బండి చక్రం పడిపోయింది, శీలలు ఊడిపోయి ఎలాగైతే ముక్కలైపోయిందో మన బంధాలు కర్మలు అన్నీ కూడా పడిపోతాయి. అందుకని ఆ శకటాసుర భంజనాన్ని తలుచుకుంటూ ఈ ఘట్టాన్ని తలుచుకున్నారు, హరి అని చెప్పి పిలిచారు. వెళ్ళత్తరవిల్ తుయిలమరంద విత్తినై అంటే క్షీరసాగరంలో పడుకుని ఉన్నటువంటి, అంటే శేషశయ్య మీద పడుకుని ఉన్నటువంటి ఆ వ్యూహ అవతారమైనటువంటి ఆ కారణాభూతుడైనటువంటి ఆ పరమాత్మను తలుచుకుంటూ మూడొక హరి. ఒక హరి పోతన జీవిత సంహార ఘట్టాన్ని తలుచుకుంటూ, ఇంకొకటి శకటాసుర భంజనం అన్న ఘట్టాన్ని తలుచుకుంటూ, ఇంకొకటి శేషసాయిగా నిద్రపోతున్నటువంటి ఆ కారణాభూతుడైనటువంటి ఆ హరిని తలుచుకుంటూ హరి 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 అన్నారట. ఎవరన్నారు? మునులు యోగులు. మునులంటే ఎవరండి? యోగులంటే ఎవరండి? ఇద్దరు ఒకటేగా? కాదు కాదు. మునికి ఉదాహరణ భరతుడిని తీసుకోవచ్చు, యోగికి ఉదాహరణ లక్ష్మణ స్వామి చెప్తే మీకు అర్థమవుతుంది. ఎట్లాగా? యోగులంటేట, యోగుల్ని ఎవరని అంటారు? సర్వకాల సర్వావస్థల యందును కూడా పరమాత్మతో పాటే ఉంటూ పరమాత్మ యొక్క అవసరాలన్నీ చూస్తూ పరమాత్మకి ఏం కావాలో చేస్తూ పరమాత్మ నిత్య కైంకర్యాలు చేసుకునే వాళ్ళు యోగుల్ట. లక్ష్మణ స్వామి చూడండి, ఎప్పుడు రామచంద్రమూర్తిని వదిలి వెళ్ళలేదు. ఏం కావాలని తను తిన్నాడో లేదో పాపం విరమో ఎప్పుడు చూసుకోలేదు. రామచంద్రమూర్తి గురించే ఆలోచించాడు, రామచంద్రమూర్తి యొక్క కైంకర్యమే చేస్తున్నాడు. కాబట్టి లక్ష్మణ స్వామిని యోగి అన్నారు. మరి భరతుడు ఏం తక్కువేం కాదు. ఎక్కడో రామచంద్రమూర్తి ఉన్నా అక్కడ ఉన్నటువంటి రామచంద్రమూర్తి ఈ సమయానికి ఈ పని చేస్తాడు, ఈ సమయానికి ఇలాగా ఆయన అప్పచెప్పినటువంటి రామకార్యాన్ని ఎంతో శ్రద్ధ భక్తి విశ్వాసంతో రామచంద్రమూర్తే ఉన్నాడా ఎదురుగుండగా అన్నంత విశ్వాసంతో చేశాడుగా. అందుకని చెప్పి భరతుడు ముని. అలా భరతుని యొక్క వంశం వాళ్ళు, లక్ష్మణ స్వామి యొక్క వంశం వాళ్ళు హరి 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 అని ఎట్లాగా? నిద్రలో మనం లేస్తే గబాల లేచేయకూడదు, హృదయంలో ఉంటాడు ఇక్కడ హరి. ఈ హరికి ఏవైనా నొప్పి కలుగుతుందేమో, మన అంతర్యామిగా ఉన్నాడుగా స్వామి. మనం ఫస్ట్ డేనే చెప్పుకున్నాం కదా, మొట్టమొదటి రోజే అంతర్యామిగా కూడా స్వామి ఒక రూపం ఉంటుంది ఇక్కడ అని. అంతర్యామిగా ఉన్నటువంటి స్వామికి ఏమీ అపచారం కలగకుండా, ఆయనకి నిద్రాభంగం కలగకుండా ఇలా పట్టుకుని గర్భిణీ స్త్రీ ఎలాగైతే 9 నెలల తిండిని గర్భిణి గబాల లేస్తుందా? లేవదు. పొట్ట పట్టుకుని పొట్టలో ఉన్నటువంటి బిడ్డకి ఏ రకమైనటువంటి నొప్పి కలగకుండా చాలా జాగ్రత్తగా, అంటే చాలా జాగ్రత్తగా లేచి కూర్చుంటుంది. ఆ లేవడం ఎంతసేపటికి లేస్తుంది? మనలాగా బుడుంగమని లేచేది కదా. మన నిద్ర కూడా అలాగే లేవాలట ప్రతిరోజు కూడా. అలా ఇక్కడ ఉన్నటువంటి స్వామికి ఏదైనా ఆపద కలుగుతుందేమో, మన అంతర్యామిగా ఉన్నటువంటి స్వామికి నిద్రాభంగం కలుగుతుందేమో అన్నటువంటి ఆలోచనతో ఇక్కడ ఇలా చేయి పెట్టుకుని హరి 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 అంటూ లేచి కూర్చోవాలట. మనం ప్రతిరోజు లేచే పద్ధతి అది. హరి 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 అని చెప్పి తలుచుకుంటూ లేవాలి అని చెప్తోంది అమ్మవారి ఇక్కడ. అంటే హరినామ స్మరణ ఖచ్చితంగా మనం లేచేటప్పుడు తొందరగా లేచినా కూడా ఒక రకమైనటువంటి తూలు వస్తుంది. ఆ తూలు రాకూడదు. ఒక వయసులో, అంటే తట్టుకోగలిగిన వయసు అయితే పర్వాలేదు అంట, కానీ ఒక వయసు వచ్చాక అలా లేస్తేట ఒక్కొక్కప్పుడు పెద్ద ప్రమాదమే జరుగుతుందిట.
అందుచేత లేచేటప్పుడు ఎలా లేవాలో కూడా మనకు నేర్పుతున్నారు ఆండాళ్ళ తల్లి. హరి 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 అంటూ హరినామ స్మరణ చెయ్యండి. హరినామ స్మరణ చేస్తూ నెమ్మదిగా లేచి కూర్చోవాలి. అలా లేచారు. హరి అను రెండక్షరములు హరించున పాతకములు అంబుజనాథ, హరిని నామస్మరణము హరిహరి పొగడంగ వసన హరి శ్రీకృష్ణ. హరి అను 2 అక్షరాలు చాలు మనం తరించుకోవాలి అంటే. ఆ 2 అక్షరాలు పట్టుకుంటే జీవితమే తరించిపోతుంది కదా. అందుకని ఆ హరి అన్నటువంటి 2 అక్షరాలు పట్టుకోండి. హరి అష్టకాన్ని చదువుకోండి. ఈ పాసురం హరినామ స్మరణ ఎక్కువ చెయ్యండి అని చెప్తుంది. నిద్రలోంచి ఎలా లేవాలి, లేచేటప్పుడు 3 సార్లు హరి అన్నప్పుడు ఒకసారి పోతన సంహార ఘట్టాన్ని స్మరించుకుంటూ హరి అనండి. రెండోసారి శకటాసుర భంజనం యొక్క ఘట్టాన్ని తలుచుకోండి. మూడోసారి పాల సముద్రంలో శయనించి ఉన్నటువంటి శేషసాయిని తలుచుకోండి. ఇలా తలుచుకున్నారంటే కర్మబంధం పోతుంది. పోతనా జీవితహార ఘట్టాన్ని తలుచుకుంటే అవిద్య నాశనం అయిపోతుంది. శకటాసుర భంజనం తలుచుకున్నారంటే కర్మలు పోతాయి, బంధనాలు పోతాయి, పూర్వ కర్మ పాపాలన్నీ పోతాయి, ఆపదలన్నీ పోతాయి. శేషసాయిని తలుచుకున్నారంటే ఆపదలే రావు. కాబట్టి ఈ ఘట్టాన్ని తలుచుకుంటూ ఈ పాసురంలో ఉన్నటువంటి 3 సార్లు మనం హరినామస్మరణ చేసుకున్నట్లయితే మనకున్నటువంటి కర్మబంధాలన్నీ పోతాయి, అలాగే పాపాలన్నీ పోతాయి, అవిద్య అంటే అజ్ఞానం అంతా పోతుంది, భగవద్ జ్ఞానం వస్తుంది. అంతేకాకుండా ఆపదలు మన దరికి రావు. నిన్నే మనం చెప్పుకున్నాం కదా ప్రారంధ కర్మ ఎలా పోతుందని. నిన్న నాకే జరిగింది. ఎదురుండగా అది లారీ అనుకోలేదు నేను. నాకేమో చీకట్లో సరిగ్గా కనబడదు. వెళ్ళేటప్పుడు మామూలుగా కనబడుతుంది, మామూలుగా వెళ్ళిపోతాను గుడ్డిగా. నెమ్మదిగానే వెళ్తున్నాను నేను. వెళ్ళేటప్పుడు నాకు చాలా భయం. వచ్చాడు బాగానే వచ్చేస్తుంది, కానీ లారీ వచ్చేస్తుంది అనుకోలేదు. లారీ వచ్చేసింది. వెంట్రుక వాస అంటారు కదా, పక్క నుంచి వెళ్ళిపోయి నాకు అసలు పక్కకి జరగడానికి కూడా నాకు ఉన్న ఒక సుగుణం ఏంటంటే బండి ఇంకెలా స్ట్రైట్ గానే పెడతాను. ఇంకా ఇలా కొంచెం పక్కకి తిప్పంటే లారీ కింద ఉన్నాను. వెంట్రుక వాసలో నిన్న నేను ప్రత్యక్షంగా అదే అనుకున్నాను. వాళ్ళే చెప్పాను నేను ప్రారంభం గురించి, నాకే జరిగింది అది. ఈ గుళ్ళో చెప్పుకున్న పుణ్యమే కాబడింది అనమాట అక్కడ నన్ను. అదే అనుకున్నాను. నాకు చాలా ఒక్క నిమిషం అసలు వచ్చి వెళ్ళిపోయాక లారీ వెళ్ళిపోయిందని అర్థమైంది నాకు. నాకు అసలు అప్పుడు కూడా లారీ అని తెలియదు. ఆ కళ్ళమ్మట కొట్టేస్తుంది లారీ లైటింగ్. అది లారీయో బండో కారో నాకేం తెలుస్తుంది. నేను మాత్రం స్ట్రైట్ గా పక్కగానే వెళ్తున్నాను. చాలా లెఫ్ట్కి ఎడ్జ్కి వెళ్తున్నాను, అయినా సరే మీదకి వచ్చేసింది. అది అదే చెప్తున్నాను, అది ప్రారంధకరం అంటే. అది ఇలాంటివి చెప్పుకోవడం వల్ల అలాంటి ఆపదలు రాకుండా పోతాయి. అందుచేత ఈ పోతన స్తన్యం ఆరగించిన వృత్తాంతాన్ని, శకటాసుర భంజనం ఆరగించిన వృత్తాంతాన్ని ఎందుకు చెప్తున్నారంటే, కృష్ణ పరమాత్మకి ఇన్ని ఆపదలు కలిగాయి అంటే, అమ్మో నా కృష్ణుడికి ఇన్ని ఆపదలు కలిగాయా అని లేచి వచ్చేస్తుందిగా. అవునా కదా. మన వాడికే ఆపద కలిగితే గబగబా పిల్లాడు ఏమైపోతున్నాడు అని పరిగెట్టుకుంటే వెళ్తాం. మరి మన కృష్ణుడికి ఆపద కలిగితే, అయ్యో కృష్ణుడికి ఆపద కలిగిందా, శకటాసురుడు వచ్చాడా, పోతన వచ్చేసిందా అని వాళ్ళు కృష్ణుడి యొక్క మత్తులో ఉన్నారు కదా. కృష్ణుడి యొక్క మత్తులో ఉన్న వాళ్ళకి కృష్ణుడు ఏదో ఆపద కలిగింది, నేను రక్షించాలని చెప్పి బయటకు వచ్చేస్తుందిగా. అందుకంట వీళ్ళు ఈ 3 రకాలైనటువంటి దృష్టాంతాలు చెప్తూ ఎక్కడ భయపడుతుందోనని, లేదు కృష్ణుడు బానే ఉన్నాడు, శేషసాయిగా నిద్రిస్తూ ఉన్నాడని 3వ సారి హరినామస్మరణ చేస్తూ, అంటే ఆ రకంగా మెలకు వచ్చి లేస్తుంది అని. మరి అరియంద్ర పేరరవ ఒళ్ళం పుగిందు కుడిరిందే లోరెంబావాయ్. హరి 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 అని చెప్పి మనం నామస్మరణ చేశాం కదా. ఇక్కడ నిజంగా ఈ కృష్ణ పరమాత్మ ఎక్కడున్నాడు? యశోదాదేవి దగ్గరే కదా ఉన్నాడు. యశోదాదేవి అంటే ఎవరు? మనం యశోదాదేవి కృష్ణుడి తల్లిగానే చూస్తున్నాం. కృష్ణుడికి తల్లి ఆమె, అంటే ఆమెకి ఆజ్ఞావశవర్తి అయి ఉంటాడు కృష్ణుడు. ఆవిడ యొక్క కనుసన్నలలోనూ ఉంటాడు, అంటే మంత్రంలో ఉంటాడు కృష్ణుడు. మంత్రం అంటే ఏంటి? నామమే కదా. మంత్రం అంటే నామమే. ఆ నామాన్ని పట్టుకుంటే కృష్ణుడిని పట్టుకున్నట్టే. నిన్నే కదా చూసాం, ద్రౌపది ఎక్కడో ఉంది, కృష్ణుడు ఎక్కడో ఉన్నాడు. ద్రౌపది ఒక్కసారి ఎలుగెత్తి పిలిస్తే కృష్ణుడు రాలేదా? ఎదురుగుండగా ఉంటేనే వచ్చాడా ఏంటి? అంటే ఎక్కడో పరమాత్మ ఉన్నా కానీ ఆయన నామాన్ని పట్టుకుంటే అంతటి ప్రభావం. అంటే కృష్ణుడికి కృష్ణనామానికి భేదం లేదు. కృష్ణుడైనా కృష్ణనామైనా రెండూ ఒకటే. అందుచేత యశోదాదేవి మంత్రం, ఆ మంత్రం దగ్గరే, మంత్రంలో ఉంటాడు. మంత్రం గర్భస్థ శిశువు ఎలాగైతే ఉంటాడో, యశోదాదేవి మంత్రం అనుకుంటున్నాం కదా, మంత్రంలోనే కృష్ణుడు దాగి ఒదిగి ఉన్నాడు. అందుచేత యశోదాదేవిని తలుచుకుంటే మంత్రాన్ని తలుచుకున్నట్టే. యశోదాదేవి
ఆజ్ఞావశవర్తి అయి ఉంటాడు, అమ్మవారి దగ్గర ఉంటాడు అనమాట కృష్ణుడు. అలాగే పోతన అంటే మనం ఏం చెప్పుకున్నాం ఇందాక, ప్రకృతి అని చెప్పుకున్నాం కదా. అంటే ఆవిడ స్తన్యాలు ఏంటి ఇంతకీను? అహంకార మమకారాదులు. అహంకార మమకారాదులనే స్తన్యాలకి విషయాలు అనే విషాన్ని పూసుకుని వచ్చింది. మనం ఎప్పుడైతే తన స్తన్యాన్ని కృష్ణ పరమాత్మకి ఇచ్చిందో నీ అహంకారాన్ని మమకారాన్ని లాగేశాడు, ఈ ఒంట్లో ఉన్నటువంటి కల్మషాన్ని లాగేశాడు. అయితే మన అహంకారాలు మమకారాదులు పోతేనే కానీ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళలేము. ఆ కృష్ణ పరమాత్మ దగ్గరికి వెళ్ళాలి అంటే మనలో ఉన్నటువంటి విషయాలన్నీ పోవాలి, అహంకార మమకారాదులు కూడా పోవాలి అని చెప్తూ ఉన్నారు. ఇక శకటం అంటే శరీరం అని చెప్పాను కదా, సుఖాన్ని ఇచ్చేది. మనం ఏమనుకుంటామంటే ఇల్లు వాకిళ్ళు లేకపోతే మనం తినే మంచి మంచి ఫుడ్డు ఇదే సుఖం అనుకుంటాం. సుఖం అంటే అది కాదుట, కృష్ణ పరమాత్మ పాదస్పర్శే సుఖము. ఆ పాదస్పర్శ తగలంగానే అంటే పరమాత్మ యొక్క అనుభవం మనకి తగలంగానే అప్పుడు మన కర్మబంధాలు వాటికి అవే ఊడిపడిపోతాయి అని చెప్తున్నారు. ఈ రకంగా కర్మలను హరించి శరీరాన్ని బంధించి శరీర బంధనాన్ని హరించే ఓ హరి అంటూ రెండోసారి పిలిచారు. వర్ధనో వర్ధమానస్య వివిక్త శృతి సాగర. ఈ శృతి సాగరము అనేటటువంటి వేదాలు అనేటటువంటి సాగరంలో నిద్రిస్తున్నటువంటి పరమాత్మని మూడోసారి తలుచుకుంటూ అంటే జగద్రక్షకుణ్ణి స్మరించుకుంటూ ఉన్నారనమాట మూడోసారి హరి. అలా యోగులు మునులు తలుచుకుంటూ ఉన్నారు. వాళ్ళు ఒకళ్ళ ఇద్దరు బోళ్ళంత మంది ఉండడం వల్ల వాళ్ళందరి యొక్క ధ్వని నందవ్రజంలో మాకు వినిపించి మేము లేచామమ్మా, కాబట్టి ఆ ధ్వనే మహాధ్వని కింద వినబడుతోంది, కాబట్టి నువ్వు లేచిరా బయటికి అంటూ ఈ రోజు గోపబాలికల్ని పిల్లాయ్ ఎల్లుందిరా అయిపోయేములే నంజుండు లేచిరా అమ్మ అంటూ లేపారనమాట. ఈ రోజు ఏం చేశారంటే మొట్టమొదటి పాసరంలో ఒక గోపబాలిక లేచినట్టుగా భావించుకుని ఆ గోపబాలిక లేచి మన గోష్ఠిలో చేరినట్టుగా భావించుకుని రేపు రెండో గోపబాలికని లేపడానికి ప్రయాణం కడుతుంది మన గోదాతల్లి మనందరితో కలిసి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీసాః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో భవంతు. ఆండాళ్ దివ్య తిరువడిగలే శరణం. జై శ్రీమన్నారాయణ. జై శ్రీరామ్. జై జై శ్రీరామ్.